the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా భారతదేశం నుండి 4వ నగరంగా, భారతదేశం నుండి 4th వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ఈరోజు వార్తలు నిలిచిన నగరం ఏదంటే శ్రీనగర్. సో 4వ నగరం అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి గతంలో ఈ క్రాఫ్ట్ సిటీస్ నెట్వర్క్లో భారతదేశం నుండి చోటు పొందిన మిగతా 3 నగరాలు ఏవైతే ఉంటే వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో గతంలో కనుక చూస్తే జైపూర్, మాలపురం అండ్ మైసూర్, ఈ 3 కూడా వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్గా భారతదేశం నుండి గతంలో గుర్తింపు పొందినాయి. ఇప్పుడు 4th ఇండియన్ సిటీ వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్ నెట్వర్క్లో ఇటీవల వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వారు భారతదేశం నుండి ఏ నగరాన్ని ఎంపిక చేశారంటే శ్రీనగర్. గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సిటీ. లాస్ట్ మనం శ్రీనగర్ సిటీని గనక లింక్ చేయాలనుకుంటే యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో కూడా శ్రీనగర్ చోటు పొందిన నగరంగా మనం చూడవచ్చు, యునెస్కోకి సంబంధించి కానివ్వండి. సో అలా ఏదైనా ఒక సిటీ ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ప్రత్యేకమైన అంశంతో వార్తల్లోకి వచ్చింది అంటే దాని నెంబర్ కనుక గుర్తుంచుకుంటే దానికంటే ఎర్లియర్గా ఈ నెట్వర్క్లో ఏ నగరాలు చోటు పొందినాయి, ఇటువంటి వాటిపైన కూడా ఎగ్జామినర్ క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ చూద్దాం. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్, ఈ అంతర్జాతీయ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1964 ఇయర్లో ఏర్పాటైంది. అండ్ దీని యొక్క ప్రస్తుత హెడ్ క్వార్టర్, సో ప్రస్తుత హెడ్ క్వార్టర్ కువైట్లో ఉంది. గుర్తుంచుకోండి. సో భారతదేశం నుండి 4th ఇండియన్ సిటీగా, సో భారతదేశం నుండి అనొచ్చు లేదా 4th ఇండియన్ సిటీగా వరల్డ్ క్రాఫ్ట్ సిటీ ట్యాగ్తో ఈరోజు శ్రీనగర్ ప్రత్యేకంగా చోటు పొందింది. ఇక రీసెంట్గా ఇటువంటి నగరాలను కనుక మనం చూస్తే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కానివ్వండి, కేరళలోని కోజికోడ్ కానివ్వండి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చోటు పొందిన నగరాలు, ఇటువంటి మీరు లింక్ చేస్తూ చూడండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఒక అంతర్జాతీయ సంస్థ వార్తలోకి వచ్చింది. దీనికి సంబంధించి మనం గతంలో ఎప్పుడు డిస్కస్ చేసామంటే జనవరి 1, 2024 రోజున. సో జనవరి 1వ తేదీ 2024 రోజున ఒక ప్రత్యేకమైన అంశంగా దీన్ని మనం డిస్కస్ చేసాం. మీకు CA 360 కూడా ఈ టాపిక్ని చెప్పాను. CA 360 2024 ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు. సో ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం భారత్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. సో భారత్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న సంస్థలు కానివ్వండి, ఏవైనా వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించిన బేసిక్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి అధ్యక్ష బాధ్యతలను ఈ 2024 సంవత్సరానికి గాను భారతదేశం నిర్వర్తిస్తుంది. భారత్ ఆధ్వర్యంలో 64th 63వ సదస్సు ఎక్కడ జరిగిందంటే 2023లో లండన్లో జరిగింది, హెడ్ క్వార్టర్లో. మరి ఇప్పుడు 64వ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మీటింగ్, ఒక అంతర్జాతీయ సదస్సు అనేది ఎక్కడ జరుగుతోంది అంటే నిన్నటి రోజున ప్రారంభమైంది. సో జూన్ 25th నుండి 27th వరకు, సో నిన్నటితో ముగిసిన ఒక అంతర్జాతీయ సదస్సు అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మరి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ దీని యొక్క ప్రత్యేకతను కనుక మనం చూస్తే హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్. ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1968లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఇందులో సభ్య దేశాలు ఏంటంటే 87 దేశాలు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా బేసిక్స్. మరి ఈ సంస్థకి సంబంధించి గనక మనం ప్రత్యేకతని గనక చూస్తే ప్రస్తుతం ప్రపంచ షుగర్ని గనక పరిశీలిస్తే 87% వరల్డ్ షుగర్ ప్రొడక్షన్ ఇక్కడే జరుగుతుంది, అంటే ఈ దేశాల్లోనే చూస్తున్నాం. అండ్ 64% ఆఫ్ ద వరల్డ్ షుగర్ కన్జంప్షన్ కూడా ఈ దేశాల్లోనే జరుగుతుంది. 34% ఆఫ్ ద వరల్డ్ షుగర్ ఇంపోర్ట్స్ అండ్ 92% ఆఫ్ ద వరల్డ్ షుగర్ ఎక్స్పోర్ట్స్ ఈ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల్లోనే చూడడం జరుగుతుంది, 87 కంట్రీస్. ఈ అంతర్జాతీయ సంస్థకి ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష బాధ్యతను నిర్వర్తిస్తుంది. భారత ఆతిథ్యంలో భారత అధ్యక్షతన రీసెంట్గా 64th సదస్సు మన న్యూఢిల్లీలో జరిగింది. 25th నుండి 27th వరకు నిన్నటితో ముగిసింది. సో ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అనేది అపెక్స్ బాడీ ఇన్ షుగర్ ఇండస్ట్రీ. ISO, International Sugar Organization, fosters collaboration among nations and stakeholders to create a more
సస్టైనబుల్ అండ్ ఎఫిషియెంట్ గ్లోబల్ షుగర్ మార్కెట్. సో భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈ సదస్సును ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రెమిట్టెన్సెస్ అంటే రాబడి అనుకోవచ్చు. తెలుగులో కనుక మనం ప్యూర్గా మీనింగ్ చూస్తే, ఉదాహరణకు మన భారతీయులు, మన ఇండియన్ డయాస్పోరా, మన భారతీయులు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో ఉన్నారు. కొన్ని దేశాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని దేశాల్లో తక్కువ ఉండొచ్చు. అలా మన భారతీయుడు ఎక్కడున్నా మన భారతీయుడే. మరి విదేశాల్లో స్థిరపడుతున్న, ప్రస్తుతం ఉంటున్న, నివాసం ఉంటున్న భారతీయులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ సంపాదించిన మొత్తంలో వాళ్ళ ఖర్చులు పోని ఇండియాకి పంపిస్తారు కదా. అల్టిమేట్గా డెస్టినేషన్ మన ఇండియానే కదా. అలా విదేశాల నుండి మనకు వస్తున్న రాబడి ఏదైతే ఉంటుందో దాన్ని రెమిట్టెన్స్ అంటాము. అలా ప్రతి దేశానికి కూడా రెమిట్టెన్స్ అనేవి ఉంటాయి. ఇటీవల రెమిట్టెన్సెస్ విషయంలో ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ మనం చూస్తే వాషింగ్టన్ DC. వరల్డ్ బ్యాంకుకి ప్రస్తుతం 14th ప్రెసిడెంట్ చీఫ్ అజయ్ బంగా భారత సంతతి వ్యక్తి విధులు నిర్వర్తిస్తున్నారు. మరి వరల్డ్ బ్యాంక్ వారు ఇటీవల రెమిట్టెన్సెస్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. సో ఇందులో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక రెమిట్టెన్సెస్తో ఇటీవల కూడా వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మరొకసారి చూద్దాం. సో రెమిట్టెన్స్లు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్లోకి, అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2023-24, 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకు భారత్లోకి $107 బిలియన్ రెమిట్టెన్స్లు వచ్చాయంట. వరుసగా $100 బిలియన్ మార్కును అధిగమించడం ఇది రెండోసారి. విదేశాల్లో విధులు నిర్వహిస్తున్న వారు తమ సంపదను తమ కుటుంబీకులకు పంపడాన్ని రెమిట్టెన్స్గా వ్యవహరిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు కలుపుకొని వచ్చిన $54 బిలియన్ కంటే రెమిట్టెన్స్లు 2 రెట్లు అధికమంట. గుర్తుంచుకోండి, ఓకేనా. భారత్కు వచ్చిన రెమిట్టెన్స్లో 23%తో అమెరికా తొలి స్థానం నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో గల్ఫ్ దేశాలు ఉన్నాయంట. అండ్ భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన సమాచారం వార్తల్లోకి వచ్చింది. ఇస్రో వాణిజ్య విభాగమైన NSIL తన కొత్త రాకెట్ SSLV ద్వారా, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అన్నట్టు, ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు రీసెంట్గా ప్రకటించడం జరిగింది. స్పేస్ మెషిన్స్ కంపెనీ తయారు చేసిన ఆప్టిమస్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రయోగించడం జరుగుతుందంట. 450 కిలోల బరువైన ఆప్టిమస్ ఆస్ట్రేలియా తయారు చేసిన అతి భారీ ఉపగ్రహం అంట. 10 కిలోల బరువైన జానస్ ఉపగ్రహాన్ని SSLV ఇంతకుముందు ప్రయోగించిందని చెప్పడం జరుగుతోంది. అండ్ మత్తు పదార్థాలతో ఏటా 30 లక్షల మరణాలు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం, జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఏమని చెప్తున్నారు? మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారంట. బాధితుల్లో మత్తు పదార్థాల ప్రభావం కారణంగా వచ్చే మానసిక వ్యాధులకు సరైన చికిత్స అందకపోవడం వల్లే మరణాల సంఖ్య పెరుగుతోందని, మాదక ద్రవ్యాల బానిసలను బాధితులుగా చూడకుండా సమాజం వారిపై వివక్ష చూపడం, మానసిక సమస్యలకు చికిత్సలపై సరైన అవగాహన లేకపోవడం, వాటికయ్యే వ్యయం అధికంగా ఉండటం తదితర కారణాల వల్ల మృతుల సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తున్నాయంట. గుర్తుపెట్టుకోండి. అండ్ 0 FIR ఆన్లైన్లోనే ఫిర్యాదులు. మనం జూలై 1వ తేదీ నుండి కొత్త చట్టాలను మనం చూడబోతున్నాం, అమల్లోకి రాబోతున్నాయి. వాస్తవంగా గతంలో కనుక మనం చూస్తే 2017 జూలై 1 GST అమల్లోకి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. సో వచ్చే వారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం పేరుతో రాబోతున్నాయి. ఇందులో నేర దర్యాప్తు విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయంట. 0 FIR ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ అండ్ హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా భారీ కసరత్తు చేసింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైలు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుందంట. గుర్తుంచుకోండి.
అండ్ విద్యుత్ కోతలకు ఏఐతో చెక్ పెట్టే ఒక అధునాతన అంశం. ఇది టెక్నాలజీలో భాగంగా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల పవర్ గ్రిడ్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనికి తోడు సైబర్ దాడులు, డిమాండ్లు పెరగడం వల్ల కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వీటికి విరుగుడు కనుగొనాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బఫెలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ మేధ సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది మిల్లీ సెకండ్లోనే స్పందించి విద్యుత్ కోతలను నివారించడంలో పవర్ గ్రిడ్లకు సహాయపడుతుందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రజా ఉద్యమంతో దిగి వచ్చిన కెన్యా అధ్యక్షుడి పేరేంటని ఎగ్జామినేషన్లో అడగచ్చు, ఎందుకంటే వార్తలు ఇచ్చిన దేశాధినేతలపైన క్వశ్చన్స్ అడుగుతారు. విలియం రూటో యాక్చువల్గా తను సంస్కరణల పేరిట ఇటీవల దేశంలో ప్రయోగించిన కొన్ని అంశాలు ప్రజల ఆగ్రహానికి గురైనాయి. సో ప్రజలు ఉద్యమం చేయడంతో వెనక్కి వేశారు తన అడుగు. సో పన్నుల భారం మోపే బిల్లుపై సంతకం చేయనని వెల్లడించాడు. పోలీసు కాల్పుల్లో 23 పెరిగిందంటే మృతుల సంఖ్య. అక్కడ ఉద్యమం జరుగుతోంది. కెన్యా రాజధాని నైరోబి. సంస్కరణల పేరుతో పన్నుల భారం మోపడంపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఒక మెట్టు దిగి వచ్చాడు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కారణమైన ద్రవ్య బిల్లుపై సంతకం చేయబోనని రీసెంట్గా ప్రకటించారు. ఉద్యమకారులతో చర్చలకు సిద్ధమని తెలిపారు. సో వార్తలు నిలిచిన కెన్యా అధ్యక్షుడి పేరేంటని అడుగుతారు, విలియం రూటో. అండ్ క్రీడలకి సంబంధించి విశ్వ క్రీడలు ప్యారిస్ వేదిక, ఇవి మనం తరచూ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ వద్ద ఇండియా హౌస్ ఏర్పాటు అనే అంశము IOA భాగస్వామ్యంతో రిలయన్స్ ఏర్పాటు చేయబోతోందంట. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ సమీపంలో ఇండియా హౌస్ ఏర్పాటు అవుతోంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుంది. ఒలింపిక్స్లో 100 ఏళ్ల పాటు భారత ప్రాతినిధ్యాన్ని స్మరించుకుంటూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భారతీయ చరిత్ర, టెక్నాలజీ, డిజిటలైజేషన్లో సాధిస్తున్న ప్రగతి, సాంస్కృతిక, క్రీడా వారసత్వ విశేషాలను కూడా ప్రదర్శించనున్నారంట, గుర్తుపెట్టుకోండి. అండ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గత 2.5 సంవత్సరాలుగా తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ గురించి బేసిక్స్ చాలాసార్లు చెప్పాను మీకు. నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో నాటో పైన ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా మీకు చేశాను, ఒకసారి చూడండి, ఓకేనా. సో ఇక్కడ నాటో సెక్రటరీ జనరల్గా రీసెంట్గా డచ్ ప్రధాని మార్క్ రూటే గారు వార్తల్లోకి వచ్చారు. మార్క్ రూటే గారు నియమితులయ్యారు. సో ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి, ఏకైక సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కు తదుపరి సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధానమంత్రి మార్క్ రూటే నియమితులయ్యారు. ఈ మేరకు నాటో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, శ్రీనగర్ నేమ్డ్ 4th ఇండియన్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ బై వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్. గతంలో 3 ఏంటని కూడా ఇక్కడ చెప్పాను. అండ్ ఇండియా అధ్యక్షతన ఆధ్వర్యంలో ఆతిథ్యంలో 64th ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ మీటింగ్ అనేది ఇటీవల ముగిసింది. రెమిటెన్స్లో భారత్ దూకుడు ప్రదర్శిస్తోందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు. భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహ ప్రయోగం SSLV రాకెట్ ద్వారా. అండ్ మత్తు పదార్థాలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని WHO గణాంకాలు. అండ్ 0 FIR, ఆన్లైన్లోనే ఫిర్యాదులు అని చెప్పేసి అమల్లోకి రానున్న 3 కొత్త నేర న్యాయ చట్టాల గురించి. విద్యుత్ కోతలకు ఏఐతో చెక్ పెట్టనున్న అంశంతో అమెరికా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ కెన్యా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం, విలియం రూటో ఆ దేశంలో ఉద్యమానికి కారణం ఏంటి. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్ వద్ద ఇండియా హౌస్ ఏర్పాటు, IOA భాగస్వామ్యంతో రిలయన్స్ ఏర్పాటు చేస్తోంది. అండ్ నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని మార్క్ రూటే గారు నియమితులవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో లింక్ చేసి నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.